మీరు ఏ స్వామి పాదములు పట్టి నమస్కరిస్తే మీ మనస్సుకి అటువంటి జవము కలుగుతుందో అటువంటి స్వరూపము, అటువంటి సాధకుడు, అటువంటి భక్తుడు, అటువంటి పరబ్రహ్మము హనుమ. అందుకని ఆయన పాదములు పట్టుకుంటే ఏం కలుగుతుంది? మీ మనస్సుకి కూడా అటువంటి జవము కలుగుతుంది. అటువంటి జవమున్న, అటువంటి మనస్సున్న మనిషి ఎవడో వాడు మాత్రమే సమాజమునకు ఆస్తి. వాడు 10 మందిని తనతో పాటు తీసుకెళ్ళగలుగుతాడు. 10 మందికి మంచి మాట చెప్పగలుగుతాడు. 10 మందిలో ఉత్సాహము నశించిపోయి కష్టంలో ఉన్నవాడిని బతికేటట్టు చెయ్యగలుగుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలండి? చచ్చిపోయేవాడిని కూడా బతికించగలిగితే ఎవడి మాట చెప్పాడో వాడి జన్మ సార్థకత పొందినట్టే. ఇది మీకు రావాలంటే, మనస్సుకు అటువంటి జవము కలగాలంటే ఎక్కడి నుంచి వచ్చింది జవం? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు మీరు ఏదో ఒక ఆధారమును అందించడంలో పొరపాటు పడితే, ప్రమాదమునకు లోనైతే, ప్రమదితవ్యం మీరు మరిచిపోతే ఆ మనస్సు వేరొక వస్తువుని పట్టుకుంటుంది తప్ప పుట్టినే ఉండదు. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, టీవీ పెట్టుకుంటుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, రేడియో పెట్టుకుంటుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది ఊరుకోదు, సినిమాకి వెడుతుంది. మీరు ఈశ్వరుణ్ణి అందించలేదు, అది రోడ్లు పట్టుకు పరిగెడుతుంది. ఏమీ తోచలేదు, మెయిన్ రోడ్ లో తిరిగి వస్తానని ఎడతాడు. మీరు అలవాటు చెయ్యడం మొదలు పెట్టండి. 12 స్కంధములు భాగవతం తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకుని, నేను ప్రతిరోజు 50 పేజీలు భాగవతం అసుర సంధ్య వేళలో నమస్కారం చేసుకుని, నేను సంధ్యావందనం చేసుకున్న తరువాత 1 కప్పు కాఫీ స్నానానికి ముందు తాగేసి, లేనిపోని ప్రమాదాలు తెచ్చేసుకోక్కర్లేదు, కాఫీ కూడా తాగక్కర్లేదా అనకండి. తాగి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని, నేను 1 గంట సేపు 50 పేజీల భాగవతాన్ని చాలా నిదానముగా చదువుకుంటాను అని మీరు అలవాటు పెట్టుకున్నారనుకోండి, మీరు 12 స్కంధములు భాగవతం చదవడం మొదలెట్టేటప్పటికీ ఏ రుచీకుడి వృత్తాంతం దగ్గరికో లేకపోతే దక్షయజ్ఞం దగ్గరికో ఎక్కడికో వచ్చేటప్పటికీ మీకు ఒక ఉత్సాహం వస్తుంది. ఇక్కడ వరకు వచ్చాను కదా, తర్వాత కథ ఏమిటి? మీరు చదివింది ఉత్తినే పోదు. మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, మీ ఆఫీస్ లో పక్కవాడితో ఖాళీ ఉన్నప్పుడు ఈ మధ్య భాగవతం చదవడం మొదలెట్టారంటే నాకు ఒకటే అర్థం కాలేదు. దూర్వాసో మహర్షి విషయంలోనేమో